ఆయన ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతటా కూడా తిరిగి చక్కగా దేవుని సువార్త ప్రకటించి అనేక మందిని స్వస్థపరిచి దయ్యాలు పట్టిన వారిని మరి విడుదల చేసి ఇవన్నీ చేసి చక్కగా మరి అందరినీ రక్షణ మార్గం వైపు నడిపించాలని ఆయన చివరకు మరి ఈ భూలోకములో ఉన్నటువంటి మానవుల పాప పరిహారార్థ బలిగా తనను తానే అర్పించుకొని సిలువ యాగానికి ఆయన బలియాగమయ్యాడు. ఎందుకు బలియాగమయ్యాడు? మరి మన మానవుల పాపములన్నిటిని కూడా తీసివేసి ఆయన వైపు ఎంతమంది అయితే చూస్తారో వారందరినీ కూడా రక్షణ మార్గం వైపు నడిపించాలని, రక్షణాన్ని ఇవ్వాలని, రక్షణ మార్గాన్ని చూపించాలని ఈ భూలోకానికి వచ్చి మరి ఆయన చేయవలసిన పని దేవుడు ప్రణాళిక చొప్పున జరిగింది. అదే విధముగా ఆ కలువరి సిలువలో మానవుల పాపములన్నిటిని కూడా సిలువ మీద మాను మీద మురుసుకొని ఆ సిలువ మాను మీద మానవుల పాపములన్నిటిని కూడా ప్రక్షాళన జరిగిన తర్వాత మళ్ళీ చనిపోయి 3వ రోజున పునరుత్థానుడై లేచాడు. ఎందుకు లేచాడు? ఆ శక్తి మరొకళ్ళు ఎవరికీ లేదు. పునరుత్థానుడై లేచి మరణాన్ని జయించాడు. తర్వాత యేసుక్రీస్తు వారు మళ్ళీ పునరుద్ధరణ తర్వాత తండ్రి కుడి పార్శ్వందు కూర్చొని ఇప్పుడు కూడా మన అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నారు.